పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. ప్రభువు మీతో ఉండునుగాక, నీ ఆత్మతోనూ ఉండునుగాక. పవిత్ర కుటుంబం ఒక పరలోక కుటుంబం, ఒక పరిపూర్ణ కుటుంబం. క్రీస్తు ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మనము శ్రీ సభతో కలిసి నజరేతు పవిత్ర కుటుంబ పండుగను కొనియాడుతూ ఉన్నాము. యేసు మరియు యోసేపుల కుటుంబము ఒక పరిపూర్ణ కుటుంబమని, ఒక పరలోక కుటుంబమని, ఒక పవిత్ర కుటుంబమని, ఆ కుటుంబము మానవాళిలో ఉన్నటువంటి కుటుంబాలన్నిటికీ ఒక ఆదర్శమని మనము గ్రహించబోతూ ఉన్నాం. ఈ తరుణములో ఈ యొక్క ధ్యానమును ఒక ప్రశ్న ద్వారా మొదలుపెట్టుకుందాం. ఇప్పటికే మనము క్రీస్తు ప్రభు యొక్క జయంతిని కొనియాడి ఉన్నాము. ప్రభు యొక్క పుట్టుకలోని పరమార్థాన్ని గ్రహించి ఉన్నాము. బాలయేసు మన కొరకు జన్మించాడని ఆనందముతో కొనియాడుతూ ఉన్నాము. ఇంకా ఆ వేడుక ఆనందంలో మనము తేలియాడుతూ ఉన్నాం. ఇటువంటి సమయంలో మనము ఒక ప్రశ్న వేసుకోవాలి. మనం బాలయేసునకు అనేక బహుమతులు ఇస్తూ ఉంటాం. కానీ బాలయేసు మానవాళికి అందించిన మొదటి బహుమతి, ముఖ్యమైన బహుమతి ఏంటి? ఆ ప్రశ్న వేసుకున్నప్పుడు మనకు దొరికే మొదటి సమాధానమే పవిత్ర కుటుంబం. ప్రభువు ఈ లోకంలో పుడుతూనే ఈ లోకానికి అందించినటువంటి ఒక గొప్ప బహుమతి ఒక కుటుంబం. ఒక తండ్రి ఉండాలి, ఒక తల్లి ఉండాలి, ఒక కుటుంబం ఏర్పడాలి. ఆ కుటుంబము కేవలము ఇహలోక కుటుంబం కాదు, పరలోక కుటుంబమై ఉండాలి, పవిత్ర కుటుంబమై ఉండాలని ప్రభు చిత్తగించాడు. అందుకొరకే రక్షణను అసాధారణ రీతిలో ఒక మాట ద్వారా సుసాధ్యం చేయగల దేవుడు కూడా ఒక కుటుంబంలో జన్మించాలని కోరుకున్నాడు. మానవ కుటుంబాన్ని పవిత్రపరుస్తూ ఆ నజరేతు కుటుంబాన్ని మనకు ఆదర్శంగా ఇస్తూ ఉన్నాడు. ఎంత గొప్ప బహుమతి, ఎంత గొప్ప పరలోక అనుగ్రహం మనము ఈ క్రీస్తు జయంతి కాలంలో పొందుతూ ఉన్నాం. కాబట్టి మనము ఆ కుటుంబ విలువలను, కుటుంబంలో తల్లిదండ్రుల పాత్రను, కుటుంబంలో పిల్లల యొక్క నైజము స్వభావాన్ని మనము గ్రహించాలి. ఇలా గ్రహించాలంటే మనము ఈరోజు మన ఎదురుగా ఉన్నటువంటి ఆ పశువుల కొట్టమును చూడాలి. పశువుల కొట్టములో ప్రభు ఉన్నాడు, మరియ తల్లి ఉంది, యోసేపు గారు ఉన్నారు. ఒక నజరేతు కుటుంబముగా మనకు కనిపిస్తూ ఉంది. ఆ పశువుల కొట్టమును చూసినప్పుడు ఒకవైపు ప్రభు కుటుంబంలో జన్మించాడు అనేటువంటి సత్యాన్ని తెలుసుకుంటూనే, మరొక వైపు ఏమిటి ఈ కుటుంబం ఇలా ఉంది, ఒక పేద కుటుంబముగా, ఏమి లేని కుటుంబముగా, ఇల్లు వాకిలి లేని కుటుంబముగా పశువుల కొట్టంలో ఎందుకు ఈ కుటుంబం ఉంది అని మనము గ్రహించినప్పుడు మనకు రెండు సత్యాలు బోధపడుతున్నాయి. ఒక పశువుల కొట్టమునే ఒక ఇల్లుగా, గృహముగా ఆ బాలయేసు తయారు చేసుకున్నాడంటే అందులో రెండు అర్థాలు ఉన్నాయి. మొదటిది కుటుంబానికి కావలసింది నివాసము కాదు, విశ్వాసము. రెండవది, ఈ పరలోక కుటుంబము అశుద్ధతకు అతీతము, ఆత్మీయతకు అర్పణము. ఈ రెండు విషయాలు కూడా మనం గ్రహించినప్పుడు బాలయేసు ఎందుకు ఒక పేదరిక కుటుంబంలో జన్మించాడని, పశువుల కుటుంబంలో జన్మించాడని, ఇంతటి చిన్న కుటుంబాన్ని ఎందుకు మనకి ఇచ్చాడని అర్థమవుతుంది. మొదటిది, నివాసం ముఖ్యం కాదు. మన కుటుంబానికి అనేక విషయాలు కావాలి. ఒక పునాది కావాలి, ఒక స్తంభం కావాలి, ఒక కప్పు కావాలి. కానీ ఇహలోక కుటుంబము శాశ్వతం కాదు. ఏదో ఒక సమయంలో, ఏదో ఒక రీతిలో అది పడిపోతుంది, కూలిపోతుంది. ఇల్లు కూలిపోవచ్చు, పైకప్పు రాలిపోవచ్చు. ఇదంతా ఇహలోక కుటుంబము. కానీ నివాసము ముఖ్యం కాదు, విశ్వాసము. ప్రభు స్వయంగా అంటూ ఉన్నాడు, నా వాక్కు మీద విశ్వాసం ఉంచి మీరు నన్ను అనుసరిస్తే మీ ఇల్లు రాతి మీద కట్టబడినటువంటి ఒక గృహమును పోలి ఉంది అంటాడు. అంటే విశ్వాసముతో మరియ యోసేపులు
ఒక గృహాన్ని నిర్మించుకొని ఉన్నారు. వారి యొక్క గుండెని ఒక గృహముగా మలిచి ఉన్నారు. కాబట్టి అటువంటి విశ్వాసంతో ముందుకు సాగినప్పుడు నజరేతు కుటుంబం వలె మనది కూడా ఒక విశ్వాస కుటుంబంగా నిలబడుతూ ఉంది. మరి రెండవది, అశుద్ధతకు అతీతం, ఆత్మీయతకు అర్పణం. అంటే పశువుల కొట్టంలో మనకు తెలుసు, పశువులు ఉంటాయి, అశుద్ధత ఉంటుంది. ఎక్కువ కాలం ఉండాలంటే, ఎక్కువ సమయం ఉండాలంటే మన చేత కాదు. ఆ దుర్గంధపు వాసనకు మనము భరించలేక వెళ్ళిపోతూ ఉంటాము. కానీ ప్రభువు అటువంటి స్థలముని తన గృహముగా, తన యొక్క నివాసంగా మలుచుకున్నాడు. అంటే ఏంటంటే ఇహలోక అశుద్ధత పరలోక జీవితాన్ని, పరలోక కుటుంబాన్ని, పవిత్ర కుటుంబాన్ని, విశ్వాస కుటుంబాన్ని ఏమీ చేయలేదు అని అర్థం. అంటే ఒకరినొకరు సమర్పించుకున్నప్పుడు, ఆత్మీయతతో ఒకరికొకరు దగ్గరైనప్పుడు గృహము కేవలము కట్టడము కాదు, గృహము అది విశ్వాస హృదయ సమ్మేళనమని మనకు అర్థమవుతుంది. అదే ఆ విధంగా మరియ తల్లి దేవునికి కానుకగా సమర్పించుకొని ఉంది. యోసేపు దైవ సంకల్పాన్ని తలొగ్గి ఆ యొక్క సంకల్పాన్ని అంగీకరించాడు. యేసు ప్రభువు కూడా, బాలయేసు కూడా తండ్రి సంకల్పానుసారంగా ఈ లోకంలో జన్మించాడు. ఇది ఒకరికొకరు సమర్పించుకోవడము. అదేవిధంగా ప్రియులారా, మన కుటుంబం కూడా ఒక గొప్ప కుటుంబంగా మారాలంటే ఈ నజరేతు కుటుంబాన్ని ఆదర్శంగా తీసుకోవాలి. అంటే తల్లిదండ్రులు ఒకరికొకరు సమర్పించుకోవాలి. వారు వివాహ సమయంలో ఇచ్చినటువంటి వాగ్దానాలను గుర్తుపెట్టుకొని ఒకరి కోసం ఒకరు జీవించాలి. బిడ్డలను విశ్వాస బాటలో నడిపించాలి. అదేవిధంగా బిడ్డలు కూడా ఏ విధంగా యేసు ప్రభువు తల్లిదండ్రులను గౌరవిస్తూ విధేయిస్తూ జీవించాడు, ఒకవైపు దేవుని విశ్వాసమందు, మరొక వైపు ప్రజల ఆదరాభిమానందు జీవిస్తూ ఉన్నాడు. అదేవిధంగా ప్రతి బిడ్డ కూడా, కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి బిడ్డ కూడా తల్లిదండ్రులకు విధేయిస్తూ జీవించాలి, విశ్వాస బాటలో పయనించాలి. అప్పుడు మనము ఒక పవిత్ర కుటుంబంగా మారిపోతూ ఉంటాం. మరి ఈ తిరు కుటుంబంలోని లక్షణాలను మనము ఒక పాట రూపంలో పాడుకున్నామంటే ఈ విధంగా ఉంటుంది. కుటుంబం, తిరు కుటుంబం, ఆత్మీయ కుటుంబం, ఆదర్శ కుటుంబం, యేసు మరియ యోసేపులా పవిత్ర కుటుంబం. కుటుంబం, తిరు కుటుంబం, ఆత్మీయ కుటుంబం, ఆదర్శ కుటుంబం, యేసు మరియ యోసేపులా పవిత్ర కుటుంబం. ఆనందం, అనురాగం నిండిన కుటుంబం, సంతోషం, సహవాసం పండిన కుటుంబం, కష్టాలనే కలిమి బలముతో గెలిచిన కుటుంబం, కన్నీటిని ఆత్మశక్తితో జయించిన కుటుంబం, యేసు మరియ యోసేపులా పవిత్ర కుటుంబం, యేసు మరియ యోసేపులా పవిత్ర కుటుంబం. కాబట్టి ప్రియులారా, ఆ పరలోక కుటుంబం వలె, నజరేతు కుటుంబం వలె మనము కూడా ప్రభువును సమర్పించుకుంటూ, బాలయేసును ఆరాధించుకుంటూ, బిడ్డలను కాపాడుకుంటూ ఆ విశ్వాసములో జీవించడానికి ప్రయత్నం చేద్దాం. దేవుడు మనందరినీ దీవించునుగాక. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక, నీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్ర ఆత్మ మిమ్ము ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్.